శ్రీ గురుభ్యో నమ. శ్రీదత్త దర్శనము. అలర్క చరిత్ర. వెకిలి నవ్వు. కువలయాశ్వుడు మదాలస సాంగత్యంలో మళ్లీ సౌఖ్య సామ్రాజ్యాన్ని ఏలుకోసాగాడు. అలా చాలా సంవత్సరాలు గడిచినాయి. వృద్ధుడైన శత్రుజిత్తు కాలధర్మం చెందాడు. కువలయాశ్వ బిరుదాంకితుడైన ఋతుధ్వజుడు సింహాసనం ఎక్కాడు. వయస్సు పెరిగింది, బాధ్యతలు అంతకన్నా పెరిగాయి, తీరిక కరువైంది. సహజంగానే కువలయాశ్వుడి మనస్సు రాజ్య వ్యవహారాల మీదే ఎక్కువగా కేంద్రీకృతం అవుతోంది. అయినా అతనికి భార్య మీది ప్రీతి మాత్రం నానాటికి వృద్ధి చెందుతూనే ఉంది. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత గాని భార్య బుద్ధి వైభవం తెలిసి రాలేదు కువలయాశ్వుడికి. తానెన్నోసార్లు ఎన్నెన్నో రాజకీయ సంకటాల్లోనూ ధర్మ సంకటాల్లోనూ సతమతమవుతూ ఉండేవాడు. మనసుకు చాలా చికాకుగా ఉండేది. అలాంటి సందర్భాలలో అంతఃపురం వెళ్ళడం కుదిరినప్పుడు ఏదో ప్రసంగం మీద ఆ విషయాలు యథాలాపంగా చెప్పేవాడు. ఆవిడ ఆ చిక్కులకు పరిష్కార మార్గం అవలీలగా చెప్పేసేది. అన్ని ఉపాయాలు ఆవిడికెలా తోస్తాయా అని, అన్ని ధర్మ సూక్ష్మాలు పురాణగాథలు ఆవిడికెలా తెలుసా అని అతడు ఆశ్చర్యపోతూ ఉండేవాడు. కానీ మళ్ళీ ఆమె లాలనలో పడి ఆశ్చర్యాన్ని కూడా మర్చిపోయేవాడు. క్రమక్రమంగా కువలయాశ్వుడికి మదాలస కేవలం విలాసవతి అయిన భార్య మాత్రమే కాక తన క్లేశాలని పంచుకునే మిత్రము, తనకు గుండెదిటువునిచ్చే సైదోడు అయ్యింది. ఆమె అతని జీవితంలో అవిభాజ్యమైన భాగమైంది. ఆవిడ మీద ఇప్పుడు అనురాగంతో పాటు గౌరవం పెరగసాగింది. అలా కొంతకాలం గడిచినాక మదాలస గర్భవతి అయ్యింది. అది విని కొండంత ఎదిగి మహోత్సవం చేశాడు రాజు. మహారాణి ఆ ఉత్సవాల్ని, ఆ ఉత్సాహాన్ని చూసి కూడా నిర్లిప్తంగానే ఉండిపోవడం అంతఃపుర పరిచారికలకు ఆశ్చర్యహేతువైంది. నెలలు నిండినాక మహారాణి పండు వంటి కొడుకును కన్నది. రాజ్యంలో సహజంగానే మహోత్సవం చెలరేగింది. పుట్టింది యువరాజాయే, ఉత్సవం కాదా మరి? కువలయాశ్వుడు నామకరణోత్సవానికి సన్నాహాలు పెద్ద ఎత్తున చేశాడు. రాజబంధువులు, మహర్షులు, బ్రాహ్మణోత్తములు, ఊరి పెద్దలు అంతా విచ్చేసిన మహాసభలో పేరు పెట్టడం దగ్గరకొచ్చేసరికి మహారాజా, యువరాజుల వారికి పేరేం పెడతారు అన్నాడు పురోహితుడు. విక్రాంతుడు అన్నాడు మహావీరుడు కువలయాసుడు మీసం మీద చెయ్యి వేసుకొని, పిల్లవాడి వంక ముసిముసి నవ్వులతో చూస్తూ. ఆ మాట వింటూనే రాజుగారి ప్రక్కన మేలిముసుగులో పీటల మీద కూర్చున్న మహారాణి ఫక్కున నవ్వింది. సభ నివ్వెరబోయింది. రాజు నివ్వెరబోయాడు. అదేం నవ్వు? వికిలి నవ్వది. రాజసభలో మరొకరలా నవ్వితే అది పెద్ద నేరం. రాజకుటుంబాల వారు ఏకాంతంలో కూడా అలా నవ్వరు. రాజుముఖం చాలా చిన్నబోయింది. మదాలస ఏమీ ఎరగనట్టు మళ్లీ గంభీరంగా ఉండిపోయింది. సభలో ఎవరి మీద ఏమి పిడుగుపడుతుందో అన్నట్టు ఎవరికి వారు బిగుసుకుపోయి మౌనంగా ఉండిపోయారు. రాజు ఏమీ మాట్లాడలేదు. తరువాత కార్యక్రమం వ్యవహార సరళిగా నడిచిపోయింది. ఎంత ఆలోచించినా ఆమె అలా ఎందుకు నవ్విందో అర్థం కాలేదు రాజుకి. ఆవిడ మీద ప్రేమేగాక గౌరవం కూడా ఉందతనికి. ఇంతవరకు ఆమె మర్యాదను రవ్వంతైనా దాటగా తాను చూడలేదు. రహస్యంలోనైనా సరే ఇవాళెందుకో నోరు జారి నవ్వేసింది. ఇంత మాత్రానికి ఆమెను నిగ్గదీసి చిన్నపుచ్చడం దేనికనుకున్నాడు రాజు. ఆ విషయాన్ని అంతటితో వదిలేశాడు. ఆవిడికి పిల్లల మీద శ్రద్ధ లేదేమో అని సన్నటి అనుమానం ఉండేది రాజుకి. కానీ తర్వాత ఆ పిల్లవాడి విషయంలో ఆమె చూపుతున్న శ్రద్ధను చూసి తన అభిప్రాయం మార్చుకుని నిశ్చింతగా తన వ్యవహారాల్లో తాను పడిపోయాడు. ఆవిడ మహారాణి అయినా తన బిడ్డల్ని తనే పెంచుకునేది. దాదుల చేతికి ఇచ్చేది కాదు, తనే పాలిచ్చుకునేది. దాదుల పాలు తాగనిచ్చేది కాదు. తనే ఉయ్యాలలో పడుకోబెట్టుకుని తనే జోలపాట పాడుకునేది. ఆ రాగాల లాలిత్యానికి, ఆ కంఠ మాధుర్యానికి అంతఃపుర పరిచారికలంతా పరవశించిపోయేవారు. కానీ ఆ పాటల సాహిత్యమే క్రొత్త రకంగా ఉండి వారికి సరిగా తెలిసినట్టుండేది కాదు. జో బాబు చూడరా నిజము, చూచి నీలో నీవే జోగరా సతము, నామమే రూపమే నాయనా లేదాయే, ఏమి విక్రాంతిరా ఏమి పేరిది నీకు, 5 భూతాలు కలిసి అమరెరా దేహము, ఏది సుఖమో నీకు ఎందుకో దుఃఖము, జో బాబు చూడరా నిజము అని ఒక రోజున పాడేది. నిదురపోరా తండ్రి నిదురపోరా తండ్రి, నిదురలో నిను నీవే నిగిడి కనరా తండ్రి, నిఖిల బాధలు తరిగి నిత్య సత్యము నెరిగి, నీకు నీవే మిగిలి నీవే సర్వమ్ముగా, నిదురపోరా తండ్రి నిదురపోరా తండ్రి అని మరొకప్పుడు పాడేది. అలా విచిత్రమైన పాటలతో పిల్లవాణ్ణి పెంచుతూ వచ్చింది మహారాణి. అడుగడుగునా ఏదో ఒక క్రొత్త పాట పాడేది.
పాట పాడడానికి ఆమెకు విసుగులేదు. పాడిన పాటలు మళ్ళీ పాడేది కాదు. ఆ పాటలు పాడుతుంటే ఆ పిల్లవాడు చెవులు నిక్కబెట్టుకుని ఆరిందాలాగా వినేవాడు. పిల్లవాడికి 5 ఏండ్లు వచ్చినాయి. అక్షరాభ్యాసం చేశారు. చదువుకి పెట్టారు. పిల్లవాడు బహుమొండి, చదవడు. రాజు కొడుకు, వాణ్ణెవరేమంటారు? రాజే ఇదేమిరా ఇట్లా వచ్చింది అని బాధపడేవాడు. వయస్సు వస్తే మొండితనం అదే తగ్గుతుందిలేమ్మని సరిపెట్టుకునేవాడు. 8 ఏళ్ళు వచ్చినాయి. రాజపోషణ కనుక 10-12 ఏండ్ల వాడిలాగా ఉండేవాడు. అక్షరాలు సరిగా రావు, కానీ వాడి ఆత్మవిజ్ఞానం చూసి మహాపండితులు నోళ్లు తెరిచేవారు. మరి 4 ఏళ్లు గడిచేసరికి వాడే సంసారాన్ని జగత్తుని రోసి ఆ మాట తండ్రికి చెప్పి అడవులకు వెళ్ళిపోయాడు. అద్భుతమైన పూర్వ సంస్కారంతో ఎవడో మహాయోగి నీ కడుపును పుట్టాడయ్యా, పుణ్యాత్ముడివి, నీకప్పుడే ఏం వయసు మించిపోయిందని, నీ జాతకంలో బహుపుత్ర యోగం ఉంది అని రాజును ఓదార్చారు పెద్దలైన వాళ్ళు. భార్య గుండె నిబ్బరాన్ని చూచి ఆశ్చర్యపోయాడు రాజు. కాలప్రవాహం ఇసుక మేటలు వేయని చోటుండదు. మళ్లీ నిత్య వ్యవహారాల్లో పడిపోయాడు రాజు. కొంతకాలానికి మళ్లీ గర్భం ధరించింది రాణి. మళ్లీ కొడుకే పుట్టాడు. మళ్లీ ఉత్సవం చేశాడు రాజు. సుబాహువు అని పేరు పెట్టాడు. రాణి మళ్లీ అదే నవ్వు, అదే వెకిలి నవ్వు, భళ్ళుమన్న నవ్వు. నవ్వింది నిండు సభలో. రాజు చాలా ఆలోచించాడు. ఏమీ తోచలేదు కారణం. కోపం వచ్చింది. తమాయించుకుని ఊరుకున్నాడు. రాణి మునుపట్లాగానే క్రొత్త క్రొత్త పాటలతో బహుశ్రద్ధగా పెంచుతోంది పిల్లవాడిని. ఎవరివో నా తండ్రి, ఎవరివో నీవు, భువికి దివికి మధ్య పారలాడుతావు, ఒకనాడు పెరుగురా ఒకనాడు తరుగురా, ఓరి ఇప్పటికెన్ని ఉదవిరా దేహాలు, ఎవరివో నా తండ్రి, ఎవరివో నీవు, నిదురము నిగిన వేళ నీకెన్ని తలలురా, కాళ్ళు చేతులు ఎన్ని కలవురా మితి ఎంత, ఎవరివో నా తండ్రి, ఎవరివో నీవు, సాక్షివై నీవుండి జని మృతుల్లేకుండి, నాది నేనని మళ్ళీ ఏడ్చేవు, ఆ పాత నడకలే మళ్ళీ నడిచేవు, ఎవరివో నా తండ్రి, ఎవరివో నీవు. ఈ కుర్రవాడు కూడా అచ్చం అన్నలాగే తయారయ్యాడు. కాస్త రెక్కలొచ్చేసరికి తండ్రికి నమస్కరించేసి తపోవనాలకి వెళ్ళిపోయాడు. మహారాజు గుండె తరుక్కుపోయింది. తను పుణ్యం చేశాడనుకోవాలా, పాపం చేశాడనుకోవాలా? పిల్లలు మహోత్తమమైన మార్గంలో వెళ్తున్నారు, కానీ తనకు దక్కకుండా పోతున్నారు. ఇన్ని వేల ఏళ్లుగా తను రాజ్యం చేస్తున్నాడు, సంసారం చేస్తున్నాడు. గుడ్లు తెరవని పసిగుడ్లు వచ్చి నాన్నగారు ఈ సంసారం అనిత్యం, నేను తపస్సుకు పోతాను అంటుంటే ఇంతటి వ్యామోహి తను వాళ్ళని ఏమని ఆశీర్వదిస్తాడు? తానిక ఏ ముఖం పెట్టుకుని భోగాలు అనుభవిస్తాడు? అయితే మాత్రం తండ్రి తన నెత్తిన ఉంచిపోయిన ఈ భారం సంగతేమిటి? తననింత అనురాగంతో సేవిస్తున్న ప్రజల మాటేమిటి? రాజు లోపల ఈ అంతఃశల్యాన్ని దాచుకుని పైకి మామూలుగా రోజులు గడుపుతున్నాడు. రాణి పద్ధతి ఎప్పుడూ ఒకటే. రాజు దగ్గరున్నంతసేపు ఆమె పరమ విలాసవతి, మిగిలినప్పుడు ఆవిడ అంతఃపురంలోని ఒక పాలరాతి శిల్పం, అంతే. మహారాణి మళ్లీ గర్భవతయిందని తెలిసినప్పుడు రాజుకు కాస్త ఊపిరి వచ్చినట్టయింది. మళ్లీ కొడుకే పుట్టాడని తెలిసి ప్రాణం కుదుటపడ్డది. ఈ మాట కొడుకు వంశోద్ధారకుడు కావాలని ముందరి నుంచే జపాలు పూజలు చేయిస్తున్నాడు కనుక ఇక భయం లేదులెమ్మని ఒక ధైర్యం లోపల. మనిషికి మళ్లీ కొంత ఉత్సాహం వచ్చింది. శత్రుమర్దనుడు అని పేరు పెట్టాడు కొడుక్కి. మళ్లీ నవ్వింది పగలబడి. మనిషి ఊగిపోతూ మరీ వెకిలిగా నవ్వింది మహారాణి. రాజు ఉత్సాహమంతా నీరు కారిపోయింది. తన పరువు పోతోంది. ఎన్నో సమయాల్లో ఎన్నెన్నో సంకటాల్లోంచి అవలీలగా తన్ను బయటపడేసి పరువు నిలిపిన ఆ మహామేధావిని ఇప్పుడింత ఘోరంగా తన్ను నవ్వుల పాలు చేస్తోంది. ఆవిడ తెలివి తక్కువది కాదు, కానీ ఎంత ఆలోచించినా తనకు కారణమే అందలేదు ఈ వింత ప్రవర్తనకి. నామకరణంలోనే తప్ప మళ్ళీ ఎక్కడా మర్యాద తప్పదు. ఇది మతిభ్రమ అనుకోవడానికి కూడా వీలు లేదు. తాను కూడా జాగ్రత్తగా ఆలోచించి దీని భావం తెలుసుకోవాలి తప్ప వెలికి పడిపోయి అడగరాదు. ఆ రకంగా ఆలోచించి రాజు గంభీరంగా ఉండిపోయాడు. ఆవిడ మళ్లీ పిల్లవాణ్ణి బహుశ్రద్ధగానే పెంచసాగింది, తన మామూలు ధోరణిలోనే. ముడి విప్పరా తండ్రి కను విప్పరా, ముడి విప్పి కను విప్పి కలదేమో చెప్పరా, నిన్ను కన్నది కూడా నీలాగే పుట్టెరా, నిన్న చూచినదేది నిలిచెరా ఈనాడు, మనిషి జన్మమెత్తి మరచి ఈ రెంటిని, మగువకై మాడకై మరి పరుగులేలరా, ఎవరు రాని శత్రువెవరి మర్దించేవు, ఏడిని కన్నాను ఇతరుడెందున్నాడు,
అసలు నీవెవరివో అది నీకు తెలియదే, అన్యుడెవడో పట్టుటది ఎట్లో చెప్పరా, ముడి విప్పరా తండ్రి కను విప్పరా, కష్టాలు పోవాలి కలగాలి సౌఖ్యాలు, కలిగి కలిగిన ఎట్లే గట్టిగా నిలవాలి అని కోరి అందుకై అగచాట్లు చెందేవు, అది వీడు ఆత్మజ్ఞులానంద ఘనులురా, ముడి విప్పరా తండ్రి కను విప్పరా. మూడోవాడి విషయంలో కూడా రాజు ఆశలన్నీ తలక్రిందులైనాయి. అతడు కూడా అన్నల్లాగా ఆకాశ మార్గం పట్టాడు. గోచి పెట్టకముందే గూఢతత్వం మర్మం పట్టేసి ఇక గోచి పెట్టాల్సిన పని లేదన్నాడు. సంసారాన్ని జయించి అడవులు పట్టాడు. రాజ్యంలో పెద్ద గగ్గోలైంది. రాజు మనసులో పెద్ద తుఫాన్ అయింది. అయినా అతను విఘ్నుడు, విద్యావంతుడు, వివేకి, ఆధ్యాత్మిక దృష్టి కలవాడు కనుక పొంగును నిభాయించుకున్నాడు. కానీ ఈ దెబ్బ మీద దెబ్బను తట్టుకోవడం అతనికి కష్టంగానే ఉంది. రాణికి చింత ఉన్నట్టు లేదు, లేనట్టు లేదు. దుఃఖం విపరీతమై ఆవిడిట్లా ఉందని కొందరు, కాదావిడ అడవి మనిషిని కొందరు, మహాపరాధం ఆవిడ మహాజ్ఞాని, ఆవిడే వాళ్ళ గురువని కొందరు. ఇవి లోకం గుసగుసలు. ఎంత గుసగుసలైనా చారచక్షువైన కువలయాశ్వ చక్రవర్తికి చెవిసోకని అలికిడి ఉండదు రాజ్యంలో. అతను కూడా చాలా ఆలోచించాడు. చాలా రకాల ఆలోచనలు వచ్చినాయి. ఏదీ నిలవటం లేదు. కాలవేగం మళ్ళీ మనసుకు మరుపు మందుతో దిట్టతనం తెచ్చింది. రాణికి 4వ గర్భం వచ్చింది. మళ్ళీ మగపిల్లవాడే పుట్టాడు. రాజుకు లోపల కొంత నిరుత్సాహంగా ఉన్న ఉత్సవాల సందడి మామూలుగానే నడిచింది. నామకరణోత్సవం వచ్చింది. పేరు మహారాజా అన్నాడు పురోహితుడు మంత్రమాపి. మహారాజు ఒక్క క్షణం గంభీరంగా ఉండిపోయాడు. ఆ తరువాత దేవి, ఈ మాట పిల్లవాడికి నువ్వు పేరు పెట్టు అన్నాడు 3వ తలకి వినిపించకుండా. మహారాజా ఇదేమిటి? రాణి విస్తుపోయింది. ఈ మాట నువ్వే పేరు పెట్టు. మహారాజు అదే మాట. పేరులో ఏముంది మహారాజా, తమరే పెట్టండి. ఎంతో గంభీరంగా కళ్ళైనా కదలకుండా వాళ్ళు మాట్లాడుతున్నా రాజు రాణి వాదులాడుకుంటున్నారని సభలో వారికి తెలిసింది. వారు నివ్వెరబోయి రాజదంపతుల వంక చూస్తున్నారు. దేవి, సభా మర్యాదకు భంగం అవుతుంది. పేరు నువ్వే పెట్టాలి. రాజు మాటల్లో రవ్వంత విసుగుంది. పేరుకింత విచారణెందుకు మహారాజా? అన్ని పేర్లు ఒకటే. అలర్కుడనండి, ఏదైతేనేమి. రాణి మాటలు రాజపురోహితుడికి వినిపిస్తూనే ఉన్నాయి. ఆయన భోళా మనిషి, శుద్ధ ఛాందసుడు. రాణిగారు పేరు చెప్పగానే వెంటనే తన మామూలు మంత్రాల రాగంలో అలర్కవర్మ అని పేరు ప్రకటించేశాడు. సభాసదులంతా ఒక్కసారి వెనక్కు తూలినట్లయిపోయారు. మహారాజు బిక్క చచ్చిపోయాడు. అలర్కుడంటే పిచ్చి కుక్క అని అర్థం. పుట్టింది ఉత్తర రాజ్యాధికారి, పేరు పెట్టింది సింహాసనేశ్వరి మహారాణి. ఆహా, పేరు పిచ్చి కుక్క. ఏమనుకుంటే తీరుతుంది ఔచిత్యం, ఏమనుకుంటే ఏమంటే ఏం. పేరు పెట్టడం అయిపోయింది. పురోహితుడు మంత్రాలు చదివేశాడు. ఇక చేయగలిగింది లేదు. ఈ నామకరణం తర్వాత మహారాజు మనసులో ఒక ఊహ బలపడింది. ఏ విషయమైనా సరే నిశ్చయాత్మకంగా తెలుసుకుందే అభిప్రాయాన్ని ఏర్పరచుకునే గుణం అతనిలో లేదు. కానీ అది చారుల్ని ప్రయోగించదగ్గ విషయం కాదు. అంతఃపుర పరిచారికలను విచారించడం పరువు కాదు. అందువల్ల ఒక రోజున కాని సమయంలో పరిచారికులైనా వెంట లేకుండా ఒక్కడే అంతఃపురానికి వెళ్ళాడు రాజు. వెళ్ళేటప్పటికి మహారాణి పిల్లవాణ్ణి తూగుటుయ్యాలలో పడుకోబెట్టి జోలపాట పాడుతుంది. లోకమే ఒక పిచ్చి గోల, నా బాబు పిచ్చి ఏ ఒక మాయలీల, తెలివి చదువు గలిగి కలిమి బలము కలిగి, లోకాల నేలగా జూచేటి దొరలకు చీకాకులెన్నడూ విడలేదు నా బుజ్జి. లోకమే ఒక పిచ్చి గోల, నా బాబు పిచ్చి ఏ ఒక మాయలీల, ఎరిగి శాస్త్రాలన్నీ ఏ కరువు పెట్టేటివారు, గురువులై ఎల్లరకు బోధించువారు, బలిమి యుద్ధాలు చేసి పగవారి గెలిచేటివారు, వసుధకే ప్రభువులై కళమించువారు, తమ్ము తామే పోల్చుకోలేరు, ఎదలోని అరివర్గమును గెలుచుకోలేరు. లోకమే నా తండ్రి, లోకమే ఒక పిచ్చిగోల, క్రోధము కామము కోరపళ్ళై మురుగు, ఈ మాయయే ఒక పిచ్చి కుక్క, ఆ కాట్లకిట సర్వుడొక పిచ్చి కుక్క, నాకన్న లోకమే ఒక పిచ్చి గోల, నా బాబు పిచ్చి ఏ ఒక మాయలీల. నివృత్తి. ఆ సంగీతం విని నివ్వెరబోయాడు రాజు. రాణి సంగీత నిధి అని ఇదివరకే తెలుసు.
ఆమె రసవత్తర గీతాలు పాడి తనను అలరింపచేయటం క్రొత్త కాదు. ఆ గీతాలకు రాళ్లు కరిగినంత పని కావటం క్రొత్త కాదు. కానీ ఈ కంఠంలో, ఈ సన్నివేశంలో ఉన్న ఉన్మాదకత అందులో ఏది? హృదయ గ్రంథులలో ఎవరో చెయ్యి పెట్టి బడబడా గిలుకుతున్నట్టుంది పాట వింటుంటే. ఈ పాటలోంచి ఏదో ఆధ్యాత్మిక సుధావర్షం కురుస్తున్నట్టుంది. చిత్తం అప్రయత్నంగా ప్రసన్నము, ఏకాగ్రమే కాక అంతర్ముఖం అయిపోతుంది. ఆ వ్యక్తి ఆ రాజు కాకపోతే ఆ నివ్వెరపాటులోంచి తేరుకోవడానికి కొన్ని నెలలు పట్టి ఉండేది. అతనికి చిత్తం ప్రశాంతంగానూ నిర్మలంగానూ ఉంది. కానీ రాజ్య భవిష్యత్ ఏమిటన్న ప్రశ్న మాత్రం కొండంత భారంగా ఆ మనస్సు మీదే నిలిచి ఉంది. అడుగులు బరువుగా పడుతూ ఉండగా నడిచి వస్తున్న ఒంటరి రాజును చూచి పాట ఆపి అనురాగపూర్ణమైన స్వాగతం నెరపింది రాణి. రాజు మౌనంగా కొంతసేపుండి సూటిగా ప్రశ్నించాడు. దేవి, ముగ్గురు పిల్లలకి పేర్లు పెట్టినప్పుడల్లా నువ్వు నవ్వావు. ఎంత ఆలోచించినా కారణం తెలియటం లేదు. తెలుసుకోవాలని ఉంది. అతని గాంభీర్యాన్ని చూసి ఆమె అప్పటికే భయంగా ఒదిగి ఉంది. ఆవిడ ఏమీ మాట్లాడలేదు. మళ్ళీ మహారాజే మాట్లాడాడు. అందుకనే 4వ వాడికి నిన్ను పేరు పెట్టమన్నాను. తమ ఆజ్ఞను శిరసావహించాను. కానీ క్షత్రియ కుమారుడికి, వీరపుత్రుడికి, భవిష్య చక్రవర్తికి పేరు సార్థకంగా లేదని ప్రభువుల అభిప్రాయం అనుకుంటాను. మా అభిప్రాయం ఏమిటి దేవి? నీకది సబబుగా ఉందా? ప్రభు, తమరు మన్నించాలి. తమరు పెట్టిన పేర్లు ఎలా సార్థకాలో నాకు తెలియటం లేదు. పోనీ సార్థకాలు కాదని ఎలా అంటావు? ప్రభు, ఇప్పటికే తమకు కోపం తెప్పించాను. దేవి, నీ బుద్ధిశక్తి వల్ల అనేక చిక్కులు గడిచి బయటపడ్డాం మేము. నిన్ను అవమానించాలని ప్రశ్న వేయటం లేదు. ప్రభువుల ఈ మాటలే కోపానికి చిహ్నం. ఇతరుల విషయంలో అయితే అంతే కాదనం. కానీ దేవి, నువ్వు మా అంతరాత్మవు. ఇంకా స్తోత్రవాక్యాలు పలుకనీయకు. ప్రభు, నా జన్మ ధన్యమైంది. తమరి ఆజ్ఞను అతిక్రమించరాదు కనుక అధిక ప్రసంగం చేయవలసి వస్తోంది. మన్నించండి. ఇంతకు పెద్దవాడిని విక్రాంతుడన్నారు కదా. మీరు విక్రాంతుడని పేరు పెట్టిందెవరికి? ఎవరికేమిటి? పుట్టినవాడికి. అదే, పుట్టిందెవరు? దేహమా, ఆత్మ? రెండూ అయితే అందులో మీరు పేరు పెట్టిందెవరికి? ఇది నేను ఆలోచించలేదు దేవి. ప్రభు, క్రాంతి అంటే ఒక చోటు నుంచి మరో చోటికి వెళ్ళటం కదా. ఈ పేరు దేహానికి అనుకుందామంటే అది జడం, కదలదు. దానికి క్రాంతి అతకదు కనుక ఆ పేరు దానికి సార్థకం కాదు. పోనీ ఆత్మకే అనుకో. ఆత్మ సర్వవ్యాపి. అది సర్వాత్మకం. ఒక వస్తువు ఒక చోటి నుంచి మరొక చోటికి వెళ్ళగలుగుతోందంటే అది ఒక చోట ఉండి మరొక చోట లేదన్నమాట. మరి ఆత్మ సర్వవ్యాపి కనుక అది ఒక చోటు నుండి మరొక చోటికి వెళ్ళే అవకాశమే లేదు. కనుక విక్రాంతి అనేది ఆత్మకు కూడా సార్థకం కాదు దేవి. నిజమే. పోనీ రెండో పేరైనా నచ్చి ఉండాలి కదా. ప్రభు, క్షమించండి. వాణ్ణి సుబాహు అన్నారు మీరు. ఎవడి విషయంలోనైనా చైతన్యం లేని కళేబరానికి మనం అసలు పేరు పెడతామా? సుబాహు అనో, వామనబాహు అనో, మరోటో. నిజం, ఆత్మ విడదీసి చూపలేనిది కనుక అవయవరహితం. కనుక దానికి బాహువులు లేవు. ఇక సుబాహువెవరు? దేవి, ఒప్పుకుంటున్నాం. ఆ పేరు కూడా సార్థకం కాదు. మరి మూడో పేరైనా పోనీ. అంతఃశత్రువులను సంహరించే తపస్వి అనే అర్థంలో అయినా నీకు నచ్చలేదా? రాణి పక్కున నవ్వింది. అదే నవ్వు, సభలో నవ్విన నవ్వు. అంతలో ముఖం గంభీరంగా పెట్టుకుని, క్షమించండి ప్రభు. శత్రువు ఎక్కడున్నాడు? ఎవడికున్నాడు? జడానికి శత్రువు ప్రసక్తి లేదు కదా. ఇక ఆత్మ అంటారా? అది ఏకమేవా ద్వితీయం. ఇక రెండో వాడేడి జయించడానికి? ఇక ఆ ఉన్నవాడొక్కడు నిత్యుడు. వాడికి మరణం లేదు, జర లేదు, జన్మం లేదు. ఇక మర్దనం ఎట్లా కుదురుతుంది? దేవి, నువ్వు చెప్పింది నిజం. నాకు ఈ ఆలోచనే రాలేదు. కానీ అంత మాత్రం చేత అంత వెకిలిగా నవ్వటం? ప్రభు, క్షమించండి. తగదు, నిజంగా తగదు. నా వల్ల మీకు కూడా తీరని అవమానమైపోయింది. నన్ను నరికినా ఆ పాపం పోదు. కానీ తమ వంటి మహావిద్వాంసులే, శాస్త్రార్థ విశారదులే ఇలా అనాలోచితంగా వ్యవహరిస్తుంటే, ఆస్థాన విద్వాంసులంతా దీన్నే ఆమోదిస్తుంటే, లోకమంతా దీన్నే హర్షిస్తుంటే, ప్రభు నేనేం చెయ్యను? ఏమిరా ఈ మాయాలీలా అని నాకు నవ్వు నెట్టుకుని వచ్చేది. ప్రభువులు ఏ శిక్ష వేసినా ఆనందంగా స్వీకరిస్తాను. దేవి, ఇది న్యాయస్థానం కాదు. ఇది అభియోగాలకు, శిక్షలకు చోటు కాదు. ఇప్పుడు మా పని కూడా అది కాదు. అదలా ఉంచు. మరి వ్యవహారార్థం ఏదో పేరు పెట్టే పని లేదంటావా? ఎందుకంటాను ప్రభు. అలాంటప్పుడు వ్యవహారార్థమే మేము పేర్లు పెట్టామని ఎందుకు నువ్వు సమన్వయించుకోరాదు? వ్యవహారార్థం ఏదో పేరు పెట్టాలి. అది సార్థకం కావలసిన పని లేదు. అంతేకాదా? అది నిజమైతే అర్థంతో నిమిత్తం లేనప్పుడు ఏ పేరైతేనేమి? అందుకే నేను అలర్కుడన్నాను. దేవి, నీవు బుద్ధిశాలివి, వివేకివి. నువ్వు చెప్పిందే సత్యం. జ్ఞానం గ్రంథాలకు, చదువు బోధలకు, వాదాలకు మాత్రమే ఉపయోగిస్తోంది మాకు.
జీవితానికి అన్వయించుకోవటం అన్న ఆలోచనే లేదు. దేవి, ఇక నుంచి యత్నిస్తాము. రాజు గంభీరంగా వెళ్ళిపోయాడు. హఠాత్తుగా అతని కళ్ళు ఆలోచనా ముద్రలో తూగాడుతున్నాయి. అంతఃపుర పరిచారకుల్లో గుసగుసలు బయలుదేరినాయి. ఎన్నడూ లేనిది రాజు ప్రొద్దున్నే రావటం, వచ్చి నవ్వులేని ముఖంతో వెళ్ళిపోవడం, రాణి మాత్రం తన సంగీతాలు నిశ్చింతగా కొనసాగించుకోవటం. ఇంతకంటే గుసగుసలకు ఆధారం వేరే ఏం కావాలి? ఆ గుసగుసలకి తగ్గట్టే మళ్ళీ సాయంత్రానికల్లా రాజు అంతఃపురానికి వచ్చాడు. ఆ ఒక్క పగటిలో అతని ముఖంలో చాలా మార్పులు వచ్చినాయి. నుదిటి మీద సన్నని ముడతలాంటి గీత పడింది. చెక్కిళ్ళు జారిపోయినట్టున్నాయి. మనిషి మొత్తం మీద కృంగినట్లయి ముసలితనపు తొలి చిన్నెలు కనిపిస్తున్నాయి. కళ్ళల్లో ఏదో హిమాలయాన్ని మోస్తున్న అలసట. ఇది రాజు వాలకం. ఈ వాలకంతో అంతఃపురానికి వచ్చాడు. మహారాణి అప్పుడే క్రొత్త పాట మొదలు పెడుతోంది, పిల్లవాడిని ఆడించడం కోసం. కలదేదియో తెలియరన్నా నాకన్నా, అది ఒక్కటే తెలివిరన్నా. కలవు కలవు అంచు కనుపించు దృశ్యాలు, కడకు వివరింపగా కలలోని భాగ్యాలు. కలవో లేవో కనుల కనరాని భేదాలు, కడచి పైకెత్తితే కలవు రామోదాలు. కలదేదియో తెలియరన్నా నాకన్నా. ప్రవృత్తి. మహారాజును చూచి హఠాత్తుగా పాట ఆపేసింది మహారాణి. చెయ్యవలసిన మర్యాదలన్నీ చేసింది. ఎక్కడో ఆకాశంలోకి చూస్తూ మహారాజు మెల్లిగా సంభాషణ ప్రారంభించాడు. దేవి, ఆ విషయమే ప్రొద్దుటి నుండి ఆలోచిస్తున్నాను. చిత్తం. దేవి, దృశ్యజాలమంతా అసత్యమే, అందువల్ల మోహం పనికిరాదు. నిజమే, కానీ బాధ్యతలను విస్మరించడం ధర్మమంటావా? ఆ ప్రశ్న విని రాణి మెరుపు మెరిసినట్టు చురుక్కున చూసింది రాజును. కానీ అంతలోనే కళ్ళు మూసేసుకుంది. రాజు అది గమనించలేదు. తన ధోరణిలో తాను మాట్లాడుకుపోతున్నాడు. దేవి, నువ్వు చెప్పిందే సత్యం, అది అంతే, సందేహం లేదు. కనిపించేదంతా కలలాంటిది. దీనికోసం మోహపడటం తెలివి కాదు. కానీ ధర్మం ఒకటి ఉంది కదా, బాధ్యత అనేది మరొకటి ఉంది కదా. నీకు తెలిసింది ఇదంతా అసత్యమని నాకు కూడా అనిపిస్తోంది. కానీ అలా అనిపించడం కూడా లేని జనులు ఉన్నారు కదా, వారి మాట ఏమిటి? ఆ మాట మరచి రాజ్య బాధ్యతలను విస్మరించడం ధర్మం అంటావా? మహారాణి లోపల ఆలోచిస్తోంది. ఒక ప్రక్క దృశ్యమంతా అసత్యమని చెబుతూనే ఉన్నాడు, మరో ప్రక్క రాజ్య బాధ్యతలు అంటున్నాడు. ఈ రాజ్యం అనేది ఏదో దృశ్యాలలోకి చేరేది కానట్టు, ఆ రాజ్య బాధ్యత అసత్యం అసలే కానట్టు. అతను మహాపండితుడు, ఇక వాదించి ప్రయోజనం లేదు. మహారాణి వెంటనే చేతులు జోడించి, చిత్తం మహారాజా, ధర్మాన్ని ఎప్పుడూ అతిక్రమించరాదు అన్నది. ఎవరో మహాపురుషుల మాట అలా వదిలేస్తే మనబోటి సామాన్యులంతా ఈ సంసారానికి ప్రవాహ నిత్యత్వాన్ని అంగీకరించి సాధన చేసుకోవడమే మంచిదనిపిస్తోంది. అవును, అదీగాక కర్మ మార్గం ఉన్నది. అది వేద నిర్మితమైనది. మహర్షుల నడకలలో బాగా నలిగిన బాట అది. దాన్ని మూలమట్టంగా విచ్ఛేదన చేయటం కూడా తగనిదే కదా. దేవి, మోక్షం కావలసిందే కాదు, మోక్షమే కావాలి, కాదనను. కానీ మహర్షులు చూపిన విధానం ఉన్నది. అది ఉపద్రవాలు లేనిది, నిశ్చయమైనది. ఏమంటావు? చిత్తం ప్రభు, దాన్నే కదా క్రమముక్తి అంటారు. ఆ మార్గంలో మరో విశేషం ఉంది. ఏమిటది ప్రభు? ఆ మార్గంలో నడిచేవాడు తాను స్వయంగా తరిస్తాడు. అదీ కాక కోటాను కోట్ల జనం వాణ్ణి అనుసరించి తాము తరిస్తారు. అవును, వాడు రాజైతే వాణ్ణి ప్రజలు మరింతగా అనుసరిస్తారు, తరిస్తారు. యథా రాజా తథా ప్రజ. అది. అందువల్లే నేను నీకొకటి చెప్పాలనుకుంటున్నాను. ఆజ్ఞాపించండి ప్రభు. పై పిల్లలు ముగ్గురికి నువ్వు సద్బోధలే చేశావు, కానీ ధర్మబోధ చేయలేదు. అందువల్ల వాళ్ళు లోకానికి నీకు కాకుండా పోయారు. కనుక దేవి, నా మాట నచ్చితే వాణ్ణి ధర్మ మార్గంలో పెట్టు. రాజధర్మాలు చెప్పు. వాడు మనకి ప్రజలకి ఉపకరిస్తాడు, తాను తరిస్తాడు. చిత్తం ప్రభు. దేవి, నువ్వు నొచ్చుకోకు. ప్రజాక్షేమాన్ని ధర్మాన్ని ఆలోచించి ఇలా చెబుతున్నాను. ప్రభు, తమ మాటలు ఎన్నడైనా జవదాటానా? ఇంతకు మునుపంటే ఏదో పెద్దవాళ్ళు చెప్పే మంచి మాటలు కదా అని తోచినట్టు పాటలు కట్టి పాడాను. ఇప్పుడు తమ ఆజ్ఞ అయింది కనుక ధర్మాలే బోధిస్తాను. జరిగిన తప్పుకి క్షమించండి. రాజు ముఖం చాటంత అయింది. మనస్సుకి పెద్ద విశ్రాంతి అయింది. మనిషిలో ఉత్సాహం వచ్చింది, నవ్వు విస్తరించింది. రాణి వినయాన్ని, పాతివ్రత్యాన్ని, ప్రేమని చూసి హృదయం ద్రవించింది. రాణి నొచ్చుకున్నదేమోనని కాసేపు ఆ మాట ఈ మాట చెప్పి నవ్వించి తాను మహోత్సాహంగా వెళ్ళిపోయాడు రాజు. అంతఃపుర పరిచారికలు ఈ హఠాత్ పరిణామానికి నోళ్లు వెళ్ళబెట్టారు. వాళ్లకు విషయం ఏమిటో అంతుపట్టలేదు. అంతలో మహారాణి పాట వినవచ్చింది. ఏడ్పేలరా తండ్రి ఏడ్పేలరా, హితధర్మమూతగా ఇలా ఎల్ల ఏలరా, మహిళోన తులలేని మానవత్వమునంది
మహిమోన్నతంబైన మాన్యవంశమునంది. మరియు ఆపై వేద మార్గ సంపదలంది. మరి 7 పేలరా మానరా తెలివొంది. ఉపనయన సంస్కారమొనరించుకోర, కృపగల్గు గురువుల సేవించుకోర. వేద బోధలనెల్ల వినిపించుకోర, విపుల బోధనలెల్ల వివరించుకోర. పెద్దలేగిన ఎట్టి పెనుబాటలో మెట్టి, విహిత ధర్మమునెల్ల చేబట్టరా. పట్టి ధర్మాకాశ పరసీమలే ముట్టరా. ఏడ్పేలరా తండ్రి ఏడ్పేలరా. నడనడి వయసున మించి బెడగుల మగువ గ్రహించి, ప్రజలు సుతులుగా సుజనహితముగా వసుధనేలరా వైభవముగా. ధర్మ విస్తృతి చేత దానాల చేత, యజ్ఞ వితతుల చేత యాగాల చేత, పుణ్యమెంతో పెరిగి బుద్ధి శుద్ధము కాగా. మోక్షమెక్కడ పోవురా తానుగా వచ్చి నీపై వ్రాలురా. ఏడ్పేలరా తండ్రి ఏడ్పేలరా. ఆనాటి నుండి ఆవిడ పాటలన్నీ ఇలా మారిపోయాయి. ఆ పాటల్లో ధర్మాధర్మాల వివరణలు, ప్రత్యేకించి రాజధర్మాలు, ఆ పైన రాజనీతి, అర్థశాస్త్రం, ఇలా ఒకటేమిటి సకల లౌకిక శాస్త్రాల పాఠాలు ఒదిగిపోసాగినాయి. మహాయోగేశ్వరికి ఆవిడికి అసాధ్యమేమిటి? అన్న అడవులకు వెళ్ళిన వయసు వచ్చేటప్పటికి అలర్కుడు సకల రాజ విద్యా విశారదుడయ్యాడు. ఇక ఇతనికి గురుకుల విద్యాభ్యాసం కేవలం సంప్రదాయక సంస్కారం మాత్రమే అయ్యింది. అటు కువలయాసుడికి రాను రాను భార్యతో చేసిన చర్చ మనస్సులో రాజ్యమేలసాగింది. క్షణం తీరిక దొరికితే ఆ విషయమే మనస్సును పట్టి ఈడ్చుకుపోతుంది. దానివల్ల క్రమక్రమంగా అతని మనస్సు తపస్సు వైపునకు మళ్ళీ ఆ పైన తపస్సుకై పరితపించసాగింది. పిల్లవాడు పిన్న వయస్సులోనే సకల రాజ విద్యా పండితుడయ్యాడు. కానీ శరీరం చిన్నదవడం వల్ల ఇంకా శస్త్రాస్త్ర విద్యలు నేర్పడానికి వీలు పడలేదు. అందువల్ల రాజ్యభారాన్ని పుత్రుడి మీద దించడానికై రాజు అసహనంగా ఎదురుచూస్తూ కాలం గడపాల్సి వచ్చింది. అలర్కుడికి యుక్త వయసు వచ్చింది. అన్ని విధాలా తండ్రికి తగ్గ యువరాజు అయ్యాడు. కువలయాసుడికి ఇక ఆలస్యం చేయకుండా పుత్రుడికి వివాహం చేసి మంచి సమయం చూచి రాజ్యాభిషేకం చేసి తాను భార్యతో కలిసి తపోవనానికి బయలుదేరాడు నిశ్చింతగా. పుట్టిన దగ్గర నుంచి తనకు తల్లిగా మాత్రమే కాక గురువుగా, మిత్రుడుగా, బంధువుగా, తనకు సర్వమూ తల్లే అన్నట్టుగా పెరిగిన అలర్కుడు ఈ హఠాత్ పరిణామానికి తబ్బిబ్బై తాను నూతన చక్రవర్తన్న మాట కూడా మరిచి తల్లి ఎదుట వలవలా ఏడ్చాడు. అది చిత్రం కాదు. ఆ యోగీశ్వరి మదాలసామాత కూడా పుత్రుణ్ణి గుండెలకు హత్తుకుని బొటబొటా కన్నీళ్లు రాల్చింది. రాల్చి చివరకు పుత్రుడికి తన వేలి ఉంగరం ఒకటి ఇచ్చి ఇలా చెప్పింది: నాన్న, నువ్వు గృహస్థ ధర్మంలో ఉన్నావురా. ఈ గార్హస్థ్యం సహజంగానే దుఃఖాలకి నిలయం. ఆ పైన నీకు రాజ్యం ఉంది. అహంకారానికి దానంతటి కోట ఇంకొకటి లేదు. దురభిమానానికి, మమకారానికి రాచరికమే రాజధాని. అది చాలక అందరికీ రాజు మీదే కన్నెర్ర. కాబట్టి శత్రువుల వల్ల, మిత్రుల వల్ల, ధననాశం వల్ల, ప్రకృతి బాధల వల్ల, బంధు వియోగం వల్ల ఇలా ఎన్నిన్ని చెబుతాం. రాజుకి ఎప్పుడే బాధ వచ్చి పడుతుందో చెప్పలేము. రాజు వాటిని తన గాంభీర్యం చేత సహించుకుంటాడు, చెలించకుండా నిలబడతాడు. కానీ ఒకప్పుడు అవి సహనానికి మించి వస్తాయి. అలాంటిది నీకెప్పుడైనా సంభవిస్తే ఇక నేను సహించలేననుకుంటే మాత్రమే సుమా, ఇదిగో ఈ ఉంగరంలోకి జాగ్రత్తగా చూడు. దీనిలోని బంగారపు రేకులో అక్షరాలు కనిపిస్తాయి. వాటి ప్రకారం నడుచుకో. అలా చెప్పి ఆశీర్వదించి పుత్రుని ఎలాగో ఓదార్చి ఒప్పించి తపోవనానికి వెళ్ళిపోయింది మదాలసామాత కువలయాసునితో కలిసి. సొంత విషయంలో అయితే ఒప్పుకోబుద్ధి కాదు కానీ నిజానికి సంసారుల అనురాగాలన్నీ మోసకారులు. అలర్క చక్రవర్తి అనతి కాలంలోనే రాజ్యభోగాలలో తలమునకలుగా మునిగిపోయాడు. తల్లి ముందర తానేడ్చిన సంగతే జ్ఞాపకంలోంచి పారిపోయింది. ఉంగరం వేలికుందన్న స్పృహ నిస్సహజంగానే మరుగున పడిపోయింది. అయితే అతను ధర్మాన్ని విడిచిపెట్టలేదు. ప్రజల్ని సంతానంలాగా చూసుకున్నాడు. నిష్పక్షపాతంగా వ్యవహారాలు చూశాడు. వేల కొలది యజ్ఞాలు, దానాలు చేశాడు. ధర్మానికి భంగం కలగకుండా, అర్థాన్ని, ఆ రెంటికి విరోధం లేకుండా కామోపభోగాలని విరివిగా సంపాదించాడు.
అతని తండ్రి కాలంలోనే రాజ్యం నిష్కంటకంగా ఉంది. ఇక శత్రువులకు సామంతులకు తలలెత్తేందుకు వీలెక్కడా? కొన్ని వేల సంవత్సరాల రాజ్యపాలన అతనికి కొన్ని నిమిషాలుగా గడిచింది. అంతా సుఖంగా గడిచిపోతూ ఉంటే అతనికి ఇంద్రియాలని జయించుకోవలసిన కర్మమేం పట్టింది? వైరాగ్యం పొందాల్సిన కర్మమేం పట్టింది? ఇతోధిక ప్రీతితో ఇటు ధర్మాన్ని అటు రాజ్యోపభోగాల్ని అనుభవిస్తున్నాడు తను. ధర్మాన్ని శ్రద్ధగా ఆచరిస్తే, యజ్ఞయాగాదులు ఉపాసనలు విశేషంగా చేస్తే సామాన్య మానవులు ఊహించనైనా లేని అపార భోగభాగ్యాలను ఈ భూమి మీదే పొందవచ్చును. తత్వవేత్తలు ఆ భోగాల్ని తుచ్చాలని తెలిసి వదిలేసి అంతకు మించిన ఆనందాన్ని పట్టుకుంటారు. ఆ రెండూ తెలియని అల్పులు దైనందినపు వంకాయ కూర రుచికే తబ్బిబ్బై తలమునకలై కొట్టుకుపోతూ ఉంటారు కదా. ఇక అంత సాధించుకుంటున్న అలర్కుడికి వైరాగ్యం కలగలేదంటే ఆశ్చర్యమేమిటి? జై గురుదేవ దత్తకు జై.